हस्ताश्च वण्डनेकानि समुद्रश्च गृहाणि मे अलङ्करणार्थम् आभरणार्थानि मे पुष्पमालिकायां समर्पयामि अथ पुष्पैः पूजयामि तत्पूर्वे सहस्वमन्यो हिमादिमस्मे द्रजन् भ्रमणन् प्रेहितोन् उग्रं देवायो नन्वारुरुद्रे वशी वशन् नयस एकजत्वम् एको बहु नामसि मन्यवेदितो विषं हरे संसृजाते अग्रत्वगत्वया आयुजावयं जुमन्तं दोषं विजयाय गृह्महे विजयशक्तिन्द्रैवानमप्रभो मन्यादिवा भवेह प्रियं देवामसहुरे वृणीमसि विद्मासमुत्सं यतः बभूव आभोद्यासहजामग्रदायक सहो विवर्य विभूतवत्सरम् रत्वानो मन्य सहमेद्ये देवः धनस्य पुरुहूत संसृजे संदृष्टं धनमुभयं समाकृतमस्मभ्यं माना हृदयेषु प्रवःपराजितासो अपनिलयन्ताम् तन्वना चिन्तयेम तन्वना समुदो जगेम धनशत्रोरपगामं गृणोतु तन्वना सर्वात्मदिशो जगेम शान्ताः पृथिवी शिवमन्तरिक्षं योर्णो देव्यवयन्नास्तु शिवादिश प्रतिश बुद्धिशो नाभो परिमान्दर्वदस्यान्तिः హనుమతే నమః. ఈరోజు వైశాఖ బహుళ దశమి మహాహనుమ జయంతి పర్వదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశం అంతా కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా గూడూరు పట్టణంలో అభయాంజనేయ స్వామి యొక్క సాన్నిధ్యంలో ప్రాతకాలం నుండే హనుమత్ దేవతకు ప్రీతిగా పంచామృత అభిషేకాలు, దివ్య పరిమళ అభిషేకాలు, అర్చన కూడా జరుగుతున్నది. ముఖ్యంగా హనుమత్ జయించే యొక్క ప్రధాన ఉద్దేశ్యం సంకటాలన్నీ కూడా తొలగించేటువంటి శక్తి గలవాడు, మహాశక్తిమంతుడు హనుమంతుడు, రుద్రాంశ సంభూతుడు, అలాగే మహాపండితుడు, భవిష్య బ్రహ్మ, సప్త చిరంజీవుల్లో హనుమంతుడు కూడా ఉంటాడు. అందుకే మనం ఆయన్ని నిత్యం కొలుస్తూ ఉంటాం. మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం గరిష్టం, వాతాత్మజం వానరయోధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి అంట. అంటే మనోజవం, మనస్సును జయించినటువంటి వాడు, మారుతతుల్య వేగం, ఆయన లంఘించినటువంటి ఆ వేగానికి సముద్రమంతా కూడా అల్లకల్లోలం అయిపోయిందట. అంతేకాకుండా రావణాసురుడు యొక్క లంకలో భవనం కూడా ఊగిపోయింది. కాబట్టే మారుతతుల్య వేగం, అంతటి శక్తివంతమైన వేగం కలవాడు హనుమంతుడు. జితేంద్రియం, మన మానవ శరీరంలో ఉండేటువంటి పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధిగమించినటువంటి వాడు, నియంత్రించగల శక్తి గలవాడు జితేంద్రియుడు హనుమంతుడు. బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిని తన యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రవర్తించగల శక్తి సామర్థ్యాలు గలవాడే
హనుమంతుడు. అలాగే వాతాత్మజం, వాయు యొక్క ఆత్మపుత్రుడే హనుమద్దేవుడు. వానర యోధ ముఖ్యం, అనేక రకాల వానరులు ఉన్నారు. వారందరినీ కూడా నాయకత్వం వహించి వారిలో ముఖ్యమైన పాత్ర వహించినటువంటి వారే హనుమంతుడు. అటువంటి హనుమంతునికి శ్రీరామదూతం శిరసా నమామి అని మనం స్మరిస్తున్నాం. అంతటి శక్తిశాలి బలవంతుడు, భవిష్యత్ బ్రహ్మ, సప్త చిరంజీవుల్లో ఒకడైన ఆ చిరంజీవి శ్రీరాముడికి, పరమ పావనమైన శ్రీరామచంద్రమూర్తికి దూతగా వ్యవహరించాడు. సీతాన్వేషణలో అసాధ్యమైన సీతాన్వేషణ సాధనను సుసాధ్యం చేసినటువంటి మహాశక్తి సంపన్నుడే హనుమద్దేవుడు. కారణజన్ముడు, అందుకే సకల భూత ప్రేత పిశాచాలన్నీ కూడా తొలగించేటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడు హనుమద్దేవుడు. పిలిస్తే పలికే దైవమే హనుమంతుడు. కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమత్ జయంతి నాడు నియమనిష్టలతో స్వామిని ఆరాధించి ఓం హం హనుమతే నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు ఎవరైతే జపిస్తారో వారి యొక్క సత్సంకల్పాలు, న్యాయమైన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే దేహ మానసిక బాధలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో అందరూ కూడా వర్ధిల్లుదురు గాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావహై తమస్తు మా విద్విషావహై. ఓం శ్యాం దిశ్యాం దిశ్యాం దే శబ్దరాజాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. సువర్చలామాతా సమేత హనుమద్దేవతాభ్యో నమః. చరణారవిందయోః ధర్మోపచార పూజాల్పయామి. సత్యం ప్రత్యేన ప్రతింద్రామి అమృతమస్తు అమృతోర్సర్వే స్వాహ. శ్రీ ప్రసన్నాంజనేయాభయాంజనేలీలాంజనే స్వామిదేవ యథోచిత మహానైవేద్యాః. మన్వో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. సత్యం భక్తేన ప్రతింద్రామి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం మనాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ. యథోజనమసమగ్రగుడోపహారాన్ నివేదయామి. నారికేళఖండపాసహిత కదలీఫలనమదే ఉత్తరాపదక్షాయమి ఆజమనీయం సమర్పయామి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం మక్కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ఘోరే బ్రహ్మణో దేవతర్బ్రహ్మ శివో మే అస్సదా శివో. రుద్రాం సదేవతా కురవస్య శ్రీమదన్మద్దేవతాభ్యో నమః. చరణారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అక్కడ పెట్టేసేవా లోకేష్. అభ్యాం వేజయామి చిందరజయామి గిలంద్రావయామి భాష్యంగోరిగామి ఆందోళిగానస్వాంగిజానరోహమవాహయామి. సమస్త రాజోపచార భక్తోపచార శక్త్యోపచార దైన్యోపచార సర్వోపచార పూజా పరికల్పయామి. యస్య ప్రత్యాజనామోద్యారమ పూజా క్రియాదిషు యోనం సంపూర్ణతాం జాతైజో వందేన మత్స్యమంగళేన క్రియాహీనం భక్తహేనం ఆంజనేయాయ పూజమయా దేవా పరిపూర్ణం తపస్యామి. హనుమద్దేవతా ప్రేత్యర్थे దీప పరిమళ పంచామృతాభిషేకాంగత్వేన మధురస్నానేన యథోచిత అమృతారాధనేన అమృత నివేదనేన భగవాన్ నరవదేవాత్మకః శ్రీ అభయాంజనేయ స్వాదేవతా సుప్రీతారుప్రసన్న భవంతు. సర్వం త్రిగుణా భవంతు. షన్నో మిత్రస్యం వరుణః షన్నో భవత్పర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రథం వదిష్యామి సత్యం వదిష్యామి. తన్మాభవతు తద్భక్తారమవతు అవతు మాం
अवतु भक्तारम् ॐ शान्तिः 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 మన రాముడి దగ్గర కూర్చోడు వడుల్లా వెనకవునా తెలుసా తెలుసు राम मिलाय राजपदवीः सुंदरो अंतर भीषण माना लंकेश्वर भय सौजन्याः युगसहस्र योजन फलभानु लिंगोतानि मधुर फलजानु प्रभु मुद्रिका मेरि मुखमानि जलदिलांगिकय अचल जनानि दुर्गम काल पिशाच निकटरण्या वै महावीर जगन्नाथ सुनावै रोग हरे सब पीरा जगत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा जन के राज सकल तुम साजा और मनोरथ जो कोई आवे हर्ष से नवनिधि के दाता अशोरी जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंतपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई गौर देवता चिंतन करई हनुमत से सर्व सुख करई संकट हटई मिट कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय नाथ गुरुदेव महदेव जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर
నేను బోడా శంకరుని పిలిస్తే ఇది మాయావులు బహుళీకులు మాయావివా పగురుకివా నీ నిజ రూపంలో ఏంటంటే నా నిజ రూపం చూపించాల్సి వస్తుంది ఋషులకు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణా